హలో బెల్లమయ్య బాబు. హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ. సో మేము మ్యారేజ్కి వెళ్ళాము. సో మ్యారేజ్కి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు బస్ మిస్ అయింది. సో ఆన్ ద వేలో పొలంనేరు దగ్గర ఒక యంగ్ సైంటిస్ట్ని మేము మీట్ అయ్యాము. సో ఆయన చేసిన ఇన్నోవేషన్స్ అన్నీ మేము రికార్డ్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్నాము. సో యూ కెన్ జస్ట్ వాచ్ దిస్ వీడియో. హాయ్, వెల్కమ్ టు పవన్ ఎంపవర్ సొల్యూషన్స్. నా పేరు పవన్. మాది ఇక్కడ చిన్న విలేజ్, పక్కన మొరమనే విలేజ్. చిన్నప్పటి నుండి నాకు ఇన్నోవేషన్స్ అంటే ఇలా ఇష్టము. ఇన్నోవేషన్స్తోనే ఇప్పటికి ఒక 30 టైప్ ఆఫ్ ఇన్నోవేషన్ చేశాను. నాకు అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చారు. దగ్గర ఒక 100 అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయి. అబ్దుల్ కలాం గారు యంగ్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చారు. అబ్దుల్ కలాం గారు ఇలా చాలా బిగ్గెస్ట్ ఇది. కాకపోతే ఇక్కడే నాకు బయట దేశం నుంచి చాలా ఆఫర్స్ వస్తే కూడా నేను ఇక్కడే ఏదో ఒకటి చేయాలనేసి జర్మనీ ఆఫర్స్ కానీ ఇలా బయట దేశం ఆఫర్స్ అన్నీ వచ్చాయి. కాకపోతే మన ఇండియాలోనే ఏదో ఒకటి చేయాలి, మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకురావాలని ఇక్కడే ఉన్నాను. దీంట్లోనే నాకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, మా చుట్టుపక్కల రైతులకి, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్కి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క సొల్యూషన్ చేస్తూ వచ్చాను. ఆ నేపథ్యంలో ఇప్పటికి ఒక 30 టైప్ ఆఫ్ ఇన్నోవేషన్లు చేశాను. ఈ 30 టైప్ ఆఫ్ ఇన్నోవేషన్లో కూడా నేను ఫస్ట్ ఇదేమంటే, ఒకసారి చెన్నైలో ఒక ఫ్యామిలీ మొత్తము గ్యాస్ లీక్ అయ్యి వాళ్ళు తెలియకుండా పోయి స్విచ్ ఆన్ చేశారు. అక్కడ స్పార్క్ రావడంతో మొత్తం ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఆ టైంలో దానికి ఏదైనా ఒక సొల్యూషన్ ఇస్తామనేసి ఇది గ్యాస్ లీకేజ్ అలారం ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. ఇదేమంటే మన స్టవ్ దగ్గర ఉంటుంది, ఇలా పైన ఏదైనా మన గ్యాస్ లీక్ అయిందంటే ఇది డిటెక్ట్ చేసి ఇమీడియట్లీ మన ఇంట్లో కరెంట్ని ఆఫ్ చేస్తుంది. మన ఇంట్లో మళ్ళీ పవరే ఉండదు, టోటల్ పవర్ని ఆఫ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి మన ఇంట్లో గ్యాస్ లీక్ అయింది అని చెప్పి మనకి కాల్ చేసి చెప్తుంది. ఆ విధంగా ప్రోగ్రామింగ్ దీంట్లో సెట్ చేశాం. దీనివల్ల ఏమవుతుందంటే మన గ్యాస్ లీక్ అయినా కూడా కానీ మనకు స్పార్క్ రాదు, ఫస్ట్ పాయింట్. రెండోది గ్యాస్ లీక్ అయిన సెకండే మనకి కాల్ వచ్చిపోతుంది. అప్పుడు మనం ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చని దీన్ని ఇంప్లిమెంట్. నెక్స్ట్ ఇది ఈవినింగ్ అయిందంటే మామూలుగా విలేజెస్ లో చూస్తే 24 hours లైట్స్ వెలుగుతూనే ఉంటాయి. అందుకని నేను ఇది 2003లో ఇంప్లిమెంట్ చేశాను. 20 years బ్యాక్ ఇంప్లిమెంట్ చేశాను. ఇక్కడ వెలుతురు తగ్గిందంటే ఆటోమేటిక్గా లైట్స్ ఆన్ అవుతాయి, మళ్ళీ ఇక్కడ వెలుతురు వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి లైట్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. అలా లైటింగ్ బేస్డ్తో ఈ ఒక సిస్టమ్ పెట్టామంటే మనకు 100 లైట్స్ పనిచేస్తాయి. ఒక విలేజ్ అంతటికి కలిపి ఇది ఒకటి బాక్స్ పెట్టేసామంటే ఊరిని మొత్తాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసాం. ఇది విండ్ మిల్లు. మామూలుగా మనం చూసినట్లయితే మా బిల్డింగ్కి నో ఎలక్ట్రిసిటీ, మనం కరెంట్ బిల్ కట్టము. ఈ బిల్డింగ్ మొత్తానికి సోలార్ అండ్ విండ్ మిల్తోనే నేను రన్ చేస్తున్నాను. ఎస్, పైన విండ్ మిల్ పెట్టాము. అంతేకాకుండా ఎవరికైనా కావాలంటే కూడా మన నేను విండ్ మిల్ని పైన నేను R&D దగ్గర 2003 నుండి చేస్తున్నాను. అంటే ఒక నార్మల్, ఇప్పుడు మామూలుగా మనం చూసినట్లయితే సమ్ మెగావాట్స్ విండ్ మిల్స్ అవుతాయి, అక్కడక్కడ ఉన్నాయి. మెగావాట్స్ అంటే ఇప్పుడు 2 megawatts 3 megawatts సమ్ క్రోస్, దాన్ని అందరికీ మనం పెట్టుకోలేము కాబట్టి ఇంటికి సరిపోయే మరి విండ్ మిల్ ఇవ్వాలనేసి నా ప్లాన్. మన హౌస్కి సరిపోయే మరి చిన్న ఇంటికి కూడా విండ్ మిల్ ఇవ్వాలి. అలా విండ్ మిల్ అండ్ సోలార్తో మనం ఇవ్వాలనేసి ప్లాన్ చేస్తున్నాను. దాని పరంగా దీన్ని రెడీ చేస్తున్నాను. మన ఇష్టం. ఇప్పుడు కొంతమందికి 2 fans, ఒక టీవీ, వాళ్ళ ఇంటిని బట్టి వాళ్ళకి 500 watts నుంచి 5 kV వరకు మన పాసిబిలిటీ ఉంటుంది. దీంతో పాటు సోలార్ కూడా పెడతాం, 2 in 1 గా పనిచేస్తుంది. రెండు పెడతాం. విండ్ మిల్ తో కూడా పనిచేస్తుంది. కాకపోతే మనకు అనుకున్నంత పవర్ ఇప్పుడు గాలి ఇప్పుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ గాలి అనేది మినిమం మనకి 15 kW/s అనేసి స్పీడ్ ఉండాలి. అప్పుడే మనకి విండ్ మిల్ అనేది పనిచేస్తుంది. మనకి సిటీస్ లో కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి సోలార్ కూడా పెడతాం, రెండు అడ్జస్ట్ అవుతాయి. అలా వస్తుంది. ఇది సోలార్ స్ప్రేయర్. మామూలుగా మనము ఒకప్పట్లో ఇలా మందు పిచికారీ చేసేవాళ్ళం చేతికి కట్టుకొని. అలా లేకుండా మనం దీన్ని భుజాన్ని కట్టుకోకపోతే అదే ఆటోమేటిక్ గా సోలార్ స్ప్రే చేస్తుంది. ఇది అలా ఇంప్లిమెంట్ చేస్తాం. సోలార్ ఆటోమేటిక్ సోలార్ స్ప్రేయర్ విత్ సోలార్. నాయిల్ స్ప్రేయర్ కూడా పెడము, డీజిల్ది అవసరం లేదు. మామూలుగా బ్యాటరీది వస్తుంది. బ్యాటరీ దానికి దీన్ని అట్లే అటాచ్ చేస్తే అట్లే ఛార్జ్ అయిపోతుంది. ఆ విధంగా చేస్తాం. కొట్టే పనే లేదు, ఇంకా కొడితే చెయ్యి నొప్పి వస్తుంది కాబట్టి ఇది ఒక 2000 rupees అవుతుంది. వాళ్ళ దగ్గర స్ప్రేయర్ ఉంటే 2000 rupees అవుతుంది. మనం పీరియడ్ కి మనము టైం సెట్ చేసామంటే ఆటోమేటిక్గా బెల్ కొడుతుంది. ఇది ఇప్పటికి మనం 2000 schools కి కాలేజెస్కి ఇచ్చాం. ఇది ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అలా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి ఎలిఫెంట్స్ కోసం చేసాము.
మామూలుగా ఏనుగులు వచ్చి పంటను నాశనం చేస్తుంటాయి కదా, ఇలా మనం ఫెన్సింగ్ వేసుకున్నామంటే ఏది ఏనుగు కావచ్చు లేకుంటే ఎనీ అనిమల్స్ జంతువు వచ్చి మన పంటను నాశనం చేయకుండా ఇదేం చేస్తుందంటే అక్కడికి రాగానే లిటిల్ బిట్ షాక్ కొడుతుంది, దానికి ఏం కాదు. మామూలుగా అలాంటివి మార్కెట్లో ఉన్నాయి. దీంట్లో అడ్వాన్స్ ఫీచర్ ఏమంటే మన పొలంలోకి ఏనుగు వచ్చిందంటే ఇది కాల్ చేస్తుంది రైతుకి. నైట్ 12 o'clock వచ్చిందంటే 12 o'clock కాల్ వెళ్ళిపోతుంది, ఫారెస్ట్ ఆఫీస్ కాల్ వెళ్తుంది, పోలీస్ స్టేషన్ కాల్ వెళ్తుంది. అలా మనం దేనికి ఏదైనా సరే 5 members కాల్ వెళ్తుంది, ఎక్స్క్లూడింగ్ ప్లైవుడ్ మెంబర్స్. మనం 10 members వరకు పెట్టుకోవచ్చు, నేను 5 పెట్టాను. 5 members చాలు, ఎనఫ్. ఇది ఆటోమేటిక్ హెల్త్ ఎమర్జెన్సీని ఒకటి ఇంప్లిమెంట్ చేసాము. ఇదేమంటే చాలా మంది అమ్మమ్మ నాన్నమ్మ ఒక రూమ్ లో ఉంటారు, మనం ఎక్కడో ఒక రూమ్ లో ఉంటాము. ఈ మధ్య కాలంలో చాలా మంది ఏమైపోయిందంటే ఇక్కడ అమ్మ నాన్న ఉంటారు, ఎక్కడో సిటీస్ లో వాళ్ళ కొడుకులు ఉంటారు. దానివల్ల చాలా మంది లోన్లీగా ఫీల్ అవుతున్నారు. దాంతో పాటు నైట్ 12 గంటలకి 1 గంటకి వాళ్ళకి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకోలేక చాలా మంది నైట్ లో చనిపోతున్నారు. దాంతో పాటు చాలా మంది వాష్రూమ్ కి వెళ్ళి వాష్రూమ్ లో పడి చనిపోతున్నారు. ఆ ప్రాబ్లం అన్నిటికీ సొల్యూషన్ ఇచ్చాను నేను దీంతో. ఇది ఏమంటే ఇది వాళ్ళ మెడలో ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు దీన్ని గట్టిగా పట్టుకున్నా యాక్టివేట్ అయిపోతుంది, దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్నా యాక్టివేట్ అయిపోతుంది. దాంతో పాటు ఇది యాక్టివేట్ అయిన సెకండే ఇది 5 మంది కాల్ చేస్తుంది, చేసి మీ అమ్మకి హెల్త్ బాగాలేదని చెప్తుంది. ఇక్కడ కూడా కొంతమంది బెడ్ పైన పడుకో ఉంటారు, వాళ్ళు దీన్ని బటన్ కూడా నొక్కలేరు. అలాంటి టైంలో దీనికి వెళ్ళాలి, అలా ఇలా ఉంటుంది. అలా అన్నారంటే ఇమీడియట్లీ అక్కడ దగ్గరలో ఉన్న నర్సుకి కాల్ చేస్తుంది, వాళ్ళ కొడుకులకి కాల్ చేస్తారు, ఫ్రెండ్స్కి కాల్ చేసి ఇమీడియట్లీ వాళ్ళని కాపాడుకోవచ్చు. చాలా వరకు నైట్ లో చనిపోతున్నారు, చనిపోయి తెల్లారి కొందరికి అయ్యో మా నాన్నకి నైట్ హార్ట్ అటాక్ వచ్చింది. సేమ్ ఇదే మరి మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయారు. అప్పుడు నాకు ఐడియా వచ్చి ఇలాంటి చేస్తే బాగుంటుంది కదా అని చేశాను. దీనికి మనకు రూరల్ స్టార్ట్అప్ వాళ్ళు 5.5 lakhs ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు నాకు ఈ ఇన్నోవేషన్ గాను. ఇది సాఫ్ట్వేర్ అంతా మీరే బిల్డ్ మొత్తం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ నెక్స్ట్ వచ్చి ప్రోగ్రామింగ్ ఐడియా అన్ని మందే. ఒక ఐడియా వస్తుంది, దాని ఇంప్లిమెంటేషన్ అంటే నాకు 1 or 2 days లో చేయాలనుకోను. ఒక్కొక్క ప్రాజెక్ట్ చేయడానికి టైం బీయింగ్ 6 months పట్టచ్చు, 1 year పట్టచ్చు, అలా చేస్తూ ఉంటాను, అది సక్సెస్ అవుతుంది. ఇది వచ్చి కరోనా టైంలో ఇంప్లిమెంట్ చేశాము. కరోనా కోవిడ్ టైంలో చాలా మంది మెడిసిన్స్ అందకుండా ఫుడ్ అందకుండా చనిపోయినారు. అప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేశాము. ఇదేమంటే వాళ్ళకి ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ తీసుకెళ్ళి ఇస్తుంది. ఇది 2-way కమ్యూనికేషన్తో ఉంటుంది. ఇక్కడ దీనికి కెమెరా ఉంటుంది, పేషెంట్ ఏం మాట్లాడతాడు డాక్టర్ వినొచ్చు, డాక్టర్ ఏం మాట్లాడతాడు ఇక్కడ డిస్ప్లే వస్తుంది, వీళ్ళు కనిపిస్తుంది. అంటే దగ్గరికి పోయే పని లేకుండా. అంతేకాకుండా ఫుడ్ తీసుకెళ్ళి ఇది ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. ఇలా కోవిడ్ టైంలో చేసి చాలా ఇప్పుడు హాస్పిటల్స్లో అంతా మన రోబోట్స్ ఉన్నాయి. ఇది ఇంప్లిమెంట్ చేసాం. ఇది సెల్ ఫోన్తో మోటార్ వచ్చేది. ఒక మిస్ కాల్ ఇచ్చామంటే మోటార్ ఆన్ అవుతుంది, ఇంకొక మిస్ కాల్ ఇచ్చామంటే మోటార్ ఆఫ్ అయిపోతుంది. ఇది 2006లో ఇంప్లిమెంట్ చేశాను. ఈ రోజు అయితే మనకి టెక్నాలజీ ఉంది, అన్నీ ఉంది. అప్పట్లో సెల్ ఫోనే లేదు, ఆ టైంలో మనం ఇంప్లిమెంట్ చేసాము. అది దానికన్నా నాకు అబ్దుల్ కలాం గారు అప్పట్లో యంగ్ సైంటిస్ట్ అని అవార్డు ఇచ్చారు. అప్పటి నుండి ఇంకా ఏదో చేయాలని అలా వెళ్తున్నాం. ఇది వచ్చి మామూలుగా మన ఇంట్లో లేనప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి కదా, మన పెళ్లికి కానీ ఇలా ఫంక్షన్కి వెళ్తే ఇది పెట్టుకున్నామంటే మన డోర్ ఎవరన్నా ఒక 1 inch అలా కదిలిచ్చారంటే, లేదు మన బీరువా డోర్ ఏదైనా కదిలిచ్చారంటే ఇమీడియట్లీ ఇది అలారం వచ్చేసి ఇదే లోకల్ పోస్ట్ స్టేషన్ ఫోన్ చేస్తుంది, మనకి ఇంటిమేషన్ ఇస్తుంది. అలా ఇంప్లిమెంట్ చేశాను. 250 బ్యాంక్స్ మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన బ్యాంక్స్లో అంతా కూడా మన సిస్టాలు ఉన్నాయి. ఇవి ఇంప్లిమెంట్ చేసి పెట్టాం. ఇది ఊజినాశన్ అని, ఊజీలు అనేది పెద్ద ఈగ ఉంటుంది, ఆ ఈగ వచ్చి పంటని అంతా నాశనం చేస్తుంటుంది. దానికోసం మనం ఇంప్లిమెంట్ చేస్తాము. మన విండోకి ఉంటుంది. ఇది సేమ్ చీటికి బ్యాట్ లాగా దీన్ని సోలార్తో పనిచేసేట్లు రెడీ చేస్తాను. ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ బర్న్ అయిపోతుంది. అది అంటే లోపలికి రాకుండా ఇక్కడే అది. దీనికి సోలార్ ప్యానల్ అన్నీ వస్తుంది. ఇది రిమోట్ కంట్రోల్. ఇది చేసిన దానికి కానీ చిరంజీవి గారు కూడా నాకు ఇది ఇచ్చారు. ఇదేమంటే మన ఇంట్లో ఉన్న ఫ్యాన్లు లైట్లు ఉన్నాయి కదా, అన్ని మనం ఫ్యాన్లు. దీంతో మనము 6 నుంచి ఎన్నైనా చేయొచ్చు వాళ్ళ ఇంటిని బట్టి. ఇప్పుడు కొంతమందికి 6 అవసరం ఉంటుంది, కొంతమంది 10 అవసరం ఉంటుంది, కొంతమంది 12, కొంతమంది 24. ఒక డివైస్ లోనే మనం పెట్టిస్తాం. ఒక డివైస్ లోనే స్టార్టింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది, 24 ఛానల్ వరకు వస్తుంది. మనకి ఎన్ని కావాలని అన్ని ఇస్తాం. ఇప్పుడు కొంతమందికి వచ్చి నాకు 3 డివైస్ చాలంటారు, లేక కొంతమంది 2 చాలంటారు.
అలా ఇప్పుడు చాలా మందికి పేషెంట్గా పడుకో ఉంటారు హాస్పిటల్స్లో అంతా. వాళ్ళు నైట్ 12 గంటలకి చలేస్తుంది, ఫ్యాన్ ఆఫ్ చేయాల, జస్ట్ వాళ్ళ దగ్గర రిమోట్ ఉంటే ఆఫ్ చేసుకుంటారు. అలా మనం అలా ఇచ్చాము. ఇది 2500 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 ఛానల్, 24 ఛానల్ అయితే ఒక 6000 వరకు అవుతుంది. ఇన్స్టాలేషన్ కూడా మీరే అదేం లేదు, దాంట్లో ఒక మాన్యువల్ ఉంటుంది, జస్ట్ అట్లా కనెక్టింగ్ మామూలు నార్మల్ స్విచ్చెస్ లాగా అంతే. మాన్యువల్ ఉంటుంది, దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంటుంది, వాళ్ళ వీడియో చూసుకొని చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే ఎక్కువ ఉన్నాయి, మన అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది, అమెజాన్లో కూడా మన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది ఆటోమేటిక్ రైల్వే గేట్ అని, ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది చనిపోయినారు, అప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేశాము. ఏదైనా రైలు రాగానే 1/2 కిలోమీటర్ ముందుగానే ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, రైలు వెళ్ళిపోయిందంటే ఓపెన్ అయిపోతుంది. ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాం. ఇది లేడీస్ కోసం ఒకటి చేశాము. మామూలుగా లేడీస్ ఏదైనా క్యాబ్స్లో కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. దీన్ని ఇదేమంటే వాళ్ళ చేతిలో కట్టుకోవచ్చు లేదా మెడలో వేసుకోవచ్చు, లాకెట్ లాగా. ఇది 3 సెకండ్స్ కానీ నొక్కు పట్టుకున్నారంటే ఇది వాళ్ళ అమ్మ నాన్నకి కాల్ చేస్తుంది, చేసి మీ అమ్మాయి కిడ్నాప్ అయిందని చెప్తుంది. దాంతోపాటు ఒక మెసేజ్ వెళ్తుంది, ఆ మెసేజ్ పైన క్లిక్ చేస్తే అమ్మాయి ఎక్కడుంది రూట్ మ్యాప్లో వచ్చేస్తుంది, జిపిఎస్ సిగ్నల్ ద్వారా. అలా అన్ని పెట్టినాము. దీన్ని పెట్టిన దానికన్నా చెన్నై ఐఐటి వాళ్ళు మనకు 7 lakhs ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు, గ్రాంట్ ఇచ్చింది దీనికి. ఇలా అంటే ఒక్కొక్క ఇన్నోవేషన్ ఒక ప్రాబ్లం, దానికి ఒక సొల్యూషన్ అలా చేస్తూ వచ్చాం. దీనికి నేను చూసాను వితౌట్ సిమ్ కార్డ్. ఇది సిమ్ కార్డ్ పనిచేస్తుంది, వితౌట్ ఇంటర్నెట్. ఇప్పుడు మామూలుగా ఏమైపోతుందంటే కొన్ని ఆల్రెడీ ఇప్పుడు ఈ మధ్యలో గాడ్జెట్స్ వచ్చినాయి, కానీ దానికి కంపల్సరీ మన మొబైల్ అనేది ఉంటే మొబైల్ నుంచి కనెక్టెడ్ ఉంటుంది, ఇక్కడ బటన్ నొక్కితేనే మొబైల్ నుంచి కాల్ వెళ్తుంది. ఇది దీనికి అవసరం లేదు, దీంట్లోనే డైరెక్ట్ సిమ్ పెట్టేస్తాం. నేను ఇప్పుడు దీనికి గవర్నమెంట్ నుంచి శాటిలైట్ యాక్సెస్ కావాలని అడుగుతున్నాను, అంటే సిమ్ కూడా అవసరం లేకుండా డైరెక్ట్ శాటిలైట్ యాక్సెస్ కానీ వచ్చిందంటే అప్పుడు ఎక్కడన్నా అమ్మాయి కిడ్నాప్ అవని అడవిలో ఉంటే కూడా కానీ ఆ సిగ్నల్స్ పాస్ చేయాలని ఒక ఇది. దాన్ని మోడీ గారికి లెటర్ పెడుతున్నా, నాకు ఇలా కావాలని, మన ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ పెడుతున్నాను. చూద్దాం నెక్స్ట్ అది ఇప్పుడున్న మూమెంట్ లో కావాల్సిన. ఇది కూడా మన పంటని ఇవి నాశనం చేస్తుంటాయి, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. దీంట్లో రకరకాల సౌండ్స్ ఉంటాయి. ఈవినింగ్ 6 అయిందంటే ఇది ఆన్ అవుతుంది, 1/2 hourకి ఒక సౌండ్ వస్తుంది. ఇది తేనీగల సౌండ్, అంటే మామూలుగా హనీబీ సౌండ్కి కుక్కల సౌండ్, రకరకాల సౌండ్స్ వస్తాయి. ఆ టైం వరకు వస్తూ ఉంటుంది. అది కూడా సోలార్తో పనిచేస్తుంది. ఇది వాటర్ లెవెల్ కంట్రోల్ అండి. ట్యాంక్ ఫుల్ అయిందంటే మోటార్ అదే ఆఫ్ అవుతుంది, అదే ఆన్ అవుతుంది. ఇది వచ్చి సోలార్ బైక్. మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏం పోసే పని లేకుండా మనకు రోజుకి ఇప్పుడు 30 kilometers వరకు వస్తుంది. దీన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసి ప్యానల్స్ అంతా మైక్రో ప్యానల్స్ తెప్పిస్తున్నాను, పెట్టి ఒక 1 dayకి ఒక 100 kilometers అన్న వెళ్ళే విధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాను. రిలీజ్ చేయాలి. అదే 30 kilometers నో డీజిల్ నో పెట్రోల్ మేడం, మనం వెళ్తూ ఉండొచ్చు. ఆటోమేటిక్గా దీనిపైన ఎండ పడతానే అది లోపల దీంట్లో ఉన్న బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, అట్లా రన్నింగ్ అవుతుంది. అక్కడ పెట్టేసామంటే మళ్ళీ ఛార్జ్ అయిపోతుంది. అంటే ఒకసారి ఫుల్ అయిందంటే 30 kilometers వరకు వెళ్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది, ఆటో ఛార్జ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రోజుకి ఒక 15 kilometers అనుకోండి, మన షాప్కి వెళ్ళాలి, మనం ఇంటి నుంచి షాప్కి వెళ్ళేసి అక్కడ పెట్టేసామంటే డే మొత్తం ఛార్జ్ అయిపోతుంది, మళ్ళీ మనం ఇంటికి వచ్చేయచ్చు. అంటే నో డీజిల్ నో పెట్రోల్ నో పొల్యూషన్, అంటే పొల్యూషన్ లేదు, 0 పొల్యూషన్తో చేస్తున్నాము. దీనికి కూడా గవర్నమెంట్ నుంచి కొంచెం హెల్ప్ వచ్చిందంటే ఇంకా అన్ని తీసుకెళ్ళాలి మార్కెట్లోకి అనుకుంటున్నాను. నేను ఇది కూడా 2016లో చేశాను, 9 years ముందే చేశాను. కొంచెం సపోర్టింగ్ చూస్తున్నాం ఈ మధ్యలో ఏదైనా వస్తుందని. అవునన్నా, అవును. అదే ఇంకా దీనికి ఇంకా విండ్ మిల్స్ కూడా పెడుతున్నా. మనం వెళ్ళినప్పుడు హెయిర్ కూడా ఆల్రెడీ విండ్ మిల్స్ కూడా పెడుతున్నాం, మైక్రో డైనామస్ పెట్టి విండ్ మిల్స్ పెట్టేసి విండ్ మిల్ ద్వారా కూడా మనకు ఛార్జ్ అవుతుంది. అంటే వెళ్ళినప్పుడు గాలి 2-in-1 గా పనిచేస్తుంది. కంటిన్యూగా రోజుకు యాక్షన్ జరుగుతుంటుంది, దానికోసం ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఇలా పోలీస్ బొమ్మతో పోలీస్ డ్రెస్ చేసి నిలబెడతాం అక్కడ. ఒక 20 feet ఉంటారు మొత్తం హైట్. దీనికి ఇంకా లెగ్స్ ఉన్నాయి కింద. ఇలా చేతితో ఊపుతూ గోస్లోని తెలుగు తమిళ ఇంగ్లీష్ మలయాళం అన్ని భాషల్లో చెప్తూ ఉంటారు. అప్పుడు వాడు కంపల్సరీ స్లో అవుతాడు. చిన్న కాన్సెప్ట్ ఇలా Please go slow. This is dangerous place. Please go slow. This is dangerous place. ఇప్పుడు రెడీ చేసి దగ్గరలో ఇక్కడ పెట్టాలని రెడీ చేసింది. అదే మరి అక్కడ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఒకటి, అది కూడా బయట.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైజ్. ఇలాంటి పర్సనాలిటీస్ మనకు రేర్గా ఉంటారు మన వరల్డ్లో. సో వీ షుడ్ సపోర్ట్ దెమ్. సో ఇండియాకి ఇలాంటి సైంటిస్ట్ రావడం చాలా గ్రేట్. సో వీళ్ళ ఛానల్ ఆల్రెడీ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు సబ్స్క్రైబ్ దేర్ ఛానల్, వీఆర్ షేరింగ్ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.